నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి నుంచి వెళ్ళి బైరా దిలీప్ పేరు అయితే వినిపిస్తుంది. సో దీంతో బొత్స గారికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారంటూ మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకి అభ్యర్థిగా కూటమి నుంచి అయితే బైరా దిలీప్ పేరు అయితే వినిపిస్తుంది. ఇతనైతేనే బొత్స గారిని గట్టిగా ఢీకొనే అభ్యర్థి అని చెప్పేసి కూటమి వాళ్ళు నమ్ముతున్నట్టు, కూటమి నేతలు నమ్ముతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? మరి విశాఖ ఎమ్మెల్సీ రసకందాయంలో పడింది, రసవత్తరంగా మారింది. ఎందుకంటే బైరా వర్సెస్ బొత్స. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ప్రకటించారు, ఆయన ఇవాళ నామినేషన్ వేస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి రేపు అతను నామినేషన్ వేస్తున్నాడు. ఎవరి బైరా దిలీప్ చక్రవర్తి ఏంటి? అతను అనకాపల్లి ఎంపీ. అసలు అతనికి అయిపోయింది ఒక టైంలో జనసేన నుంచి. అది కాస్త పొత్తులో ఎవరికి వెళ్ళింది? బీజేపీకి వెళ్ళడం. అక్కడ సీఎం రమేష్ అక్కడ మరి బీజేపీ అభ్యర్థిగా దిగినప్పుడు మరి అది త్యాగం చేశాడు. ఇది అనకాపల్లి ఎంపీ సీటు జనసేన త్యాగం చేసింది. బైరా దిలీప్ చక్రవర్తి మరి ఖరారైంది వదులుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా అతన్ని నుంచోబెట్టడం అనేది అది పెద్ద వ్యూహం, ఒక స్ట్రాటజీగా తెలుగుదేశం జనసేన వేసినటువంటి స్కెచ్ మామూలు స్కెచ్ కాదు. జగన్మోహన్ రెడ్డి బొత్సాన్ని దించి తనేదో వలబన్నాను అనుకున్నాడు. ఏది అసలు వాస్తవానికైతే వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది కదా. ఇప్పుడు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళకి 615 ఉంటే తెలుగుదేశం కూటమి జనసేన బీజేపీకి ఉన్నది 215. కాకపోతే 50 రోజుల క్రితం మనం చూసాం తీర్పు. ప్రజలు మొత్తం కూటమి వైపు మొగ్గారు, వైసీపీని చిత్తుగా ఓడించారు. 93% సీట్లు నీకు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇచ్చేశారు. మరి ఇతనికి ఇచ్చింది 6% సీట్లే. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. 151 నుంచి 11కు పడిపోయిన ఆయన 615 ఉంటాయా? 151 సీట్లు 11 అయ్యాయి. 615 ఏమవుద్ది? 315 అవుద్దా? ఇప్పుడు ఒక 300 మంది అటు మారారనుకో, ప్రజలే మారినప్పుడు ప్రజాప్రతినిధులు మారడంలో మరి ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళ భవిష్యత్తు వదులుకుంటారా? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండలంలో ఇవాళ ఏంటి? జెండా బీకేశారు. పుంగనూరులో మొత్తం సర్పంచులు, ఎంపీటీసీలంతా చల్లాబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. విజయవాడలో కార్పొరేటర్లు కూడా 20 మంది మరి సుజనా చౌదరిని కలిసిన నేపథ్యంలో వాళ్ళంతా బీజేపీ, తెలుగుదేశం, జనసేనకు వెళ్తున్నారు. కుప్పం చూసాం ఏంటి? మొత్తం వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశంలో చేరిపోయారు. ఇప్పుడు గాలి ఎటు వీస్తోంది అటువైపే మరి పడవ ప్రయాణం కూడా. ఎదురు ఈదటానికి ఇవాళ ఇంకా ఎంత సుదీర్ఘ కాలం ఉంది? 2 నెలలే అయిపోయింది. ముందుంది ముసళ్ళ పండుగ. ఇంకా ఎన్ని నెలలు నడవాలి? 58 నెలలు నడవాలంటే, ప్రయాణించాలంటే ఏటికి ఎదురీస్తారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడితే, ఆయనతో పాటు ప్రయాణిస్తే అది ఏటికి ఎదురీదటం అవుతుంది. వీళ్ళ మీద కేసులు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళు కబ్జాలో మరే తిప్పలు పడ్డారు కదా. మరి వాటన్నిటికీ రక్షణ కావాలంటే ఏం చేయాలా? ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎవరు అధికారంలోకి వస్తే ఆ గొడుగు కిందకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు 615లో ఒక 201 మారారనుకో, ఏమవుద్ది? ఇంకా తెలుగుదేశం 215 జనసేన బీజేపీకి ఉన్నప్పుడు నీకు ఒక ఓటు తేడా చాలు. ఇది తెలిసే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? అధర్మ యుద్ధం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధం అంటే ఇంకా అదో పెద్ద జోక్ అయిపోతాం. ఎందుకంటే ఈయన అసెంబ్లీలో ఫిరాయింపుల బిల్లు పెడుతున్నానన్నాడు, విలువలతో కూడిన రాజకీయం అన్నాడు. తమ్మినేని సీతారాం అసెంబ్లీలో అసలు జగన్మోహన్ రెడ్డి దేవుడు పైనుంచి దిగొచ్చాడు, దైవాంశ సంభూతుడు, అసలు ఇలాంటి నాయకుడు నభూతో నా భవిష్యత్ అన్నారు.
ఏమైంది కట్ చేస్తే? మద్దాలగిరిని లాగేసుకున్నారు, కరణం బలరావుని లాగేసుకున్నారు. వాళ్ళే కాదు, ఇప్పుడు అసలు విశాఖలోనే మనం చూసాం వాసుపల్లి గణేష్. ఎవరతను? తెలుగుదేశం అతను. తెలుగుదేశం వాసుపల్లి గణేష్ని మరి వైసీపీలోకి లాక్కోవటం ధర్మయుద్ధమా? జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు ధర్మయుద్ధం అధర్మయుద్ధం అంటే నవ్వుతారన్నమాట. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అంటే మొన్న కూడా ఏదో సభలో విశ్వసనీయత విలువల గురించి మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ఏది దీని గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నట్టు కూడా కొంచెం వినిపించాయి. అంటే అతను అంతే, అతని స్టైల్ అదే. ఏది తను చెప్పేది అబద్ధాలు కానీ నిజాలే కొలమానం అంటాడు, చేసేది హత్యలు కానీ అతను శాంతి ప్రవచనాలు చేస్తుంటాడు. గమ్మత్తైన మైండ్ సెట్ దీంట్లో. ఇప్పుడు ఇవాళ మరి నువ్వు ఇంతమందిని పార్టీలోకి లాగేసుకున్నప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో చూసాం ఏంటి, హింస, విధ్వంసాలు, నామినేషన్ కూడా ఏమీ లేదు. ఎవరన్నా నామినేషన్ వేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళకి నో డ్యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గెలిచిన ఈ 90% స్థానిక సంస్థల ప్రతినిధులు జగన్ను నమ్ముకుని ఎలా ఉంటారు? రేపు వాళ్ళ మీద కేసులు పెడితే. సీఎం రమేష్ ఇవాళ అనకాపల్లి ఎంపీగా బీజేపీ తరఫున ఉన్నాడు. మరి అతనిదే ఈ బాధ్యత, బైరాని గెలిపించే బాధ్యత సీఎం రమేష్దే అనమాట. ఎందుకంటే అతను త్యాగం చేశాడు కాబట్టి, బీజేపీకి త్యాగం చేశారు కాబట్టి. అదే కాదు, గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్ మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు సీఎం రమేష్, గంటా శ్రీనివాసరావు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ బైరా దిలీప్ చక్రవర్తి గెలుపు వాళ్ళ గెలుపుగా తీసుకుంటున్నారు, ఒక ఛాలెంజ్గా వెళ్తున్నారు. ఉత్తరాంధ్రలో చావు దెబ్బ తింది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇవాళ అక్కడ జెండా కట్టే పరిస్థితి లేదు. నీకు 3 జిల్లాల్లో 34 సీట్లలో జగన్ గెలిచింది ఎన్ని సీట్లు? 2 సీట్లు. అరకు, పాడేరు మాత్రమే గెలిచాడు. 32 సీట్లు కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్వీప్ చేసి పారేసిన నేపథ్యంలో ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అటు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని డిసైడ్ చేసేది, ఇటు బొత్స సత్యనారాయణ భవిష్యత్తుని డిసైడ్ చేసేది. బొత్స సత్యనారాయణ భవిష్యత్తు డిసైడ్ చేయటం అంటే నిన్నగాక మొన్న ఓడిపోయాడు. 2 నెలల క్రితమే కుటుంబం మొత్తం ఓడిపోయింది. ఇక్కడ చూస్తే ఆ కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా గెలిచిన దాఖలాలు లేవు. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ అంటే ఒక వార్త ఏంటంటే ఇప్పుడు డబ్బులు పెట్టి ఎట్లా ఓడిపోయాము, మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెట్టి గెలుస్తామన్న నమ్మకం కూడా లేదు. అందుకే తప్పుకుంటున్నారు బొత్స. ఆయన ప్లేస్ లో ఇంకొకరిని ఆఖరి నిమిషంలో అయినా ఇంకొకరు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అంటే డబ్బు బొత్స పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి పెట్టాలి డబ్బు ఏది పెట్టినా కూడా. మొన్న మనం చూసాం ఎంపీటీసీలు, అక్కడ ఉన్నటువంటి అరకు వాళ్ళని, లేకపోతే అక్కడ ఉన్న ఆ విశాఖ నియోజకవర్గం, ఇతర ప్రాంతాలు, నర్సీపట్నం, వీళ్ళందరినీ తీసుకొచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతామని పిలిపించారు ఎంపీటీసీలు, సర్పంచ్లందరినీ. అక్కడి నుంచే బెంగళూరు పంపారు, క్యాంపు రాజకీయం ప్రారంభించారు. వాళ్ళని బెదిరించటం, ప్రలోభాలు పెట్టడం, ఇలా తిప్పలు పడుతున్నా ఏం జరుగుద్ది? రేపొద్దున వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు భవిష్యత్తు చూసుకుంటారు. ఇప్పుడు గనక వైసీపీకి ఓటేస్తే మా భవిష్యత్ ఏంటి? జగన్ కోసం వాళ్ళు ఇవాళ నడి సముద్రంలో దిగటానికి సిద్ధంగా లేరు. కాబట్టి అందరూ కూడా ఇవాళ కూటమి వైపే ఉన్నప్పుడు, ప్రజలే అటు మొగ్గినప్పుడు ప్రజాప్రతినిధులుగా మేము కూడా మొగ్గటంలో తప్పు లేదంటారు. ఇప్పుడు బొత్స ఝాన్సీ మొన్న 5 లక్షల ఓట్లతో ఓడిపోయింది, బొత్స సత్యనారాయణ 50,000తో ఓడిపోయాడు, అప్పల్ నరసయ్య, అప్పల్ నాయుడు, నువ్వన్నట్టు మొత్తం ఫ్యామిలీ ఓడిపోయింది. 2 నెలల్లో 2 ఓటములు అంటే ఇది గనక ఓడిపోతే ఇక బొత్స రాజకీయ జీవితం ముగిసినట్లే. ఒక బొత్సదే కాదు, జగన్మోహన్ రెడ్డి ఉనికి కూడా గల్లంతవుతుంది. ఇప్పటికే వలసలు పెరిగిపోయాయి. ఏది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతున్నారు. మద్దాలగిరి వెళ్ళిపోయాడు, కిలార్ రోసే వెళ్ళిపోయాడు, ఆళ్ల నాని డిప్యూటీ సీఎం ఏలూరు అతను నిన్న రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ధర్మాన ప్రసాదరావు గుడ్ బై చెప్పాడు. కదిరి సిద్ధారెడ్డి అతను వెళ్ళిపోయాడు.
ఇప్పుడు గనక ఈ ఎమ్మెల్సీని గనక గెలిపించకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉన్నాళ్ళు కూడా అంతే ఇంకా పరారు. పరారు, right. ఏది ఇది గనక ఓడిపోతే వైసీపీ ఖాళీ. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.